వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. ఈ వీడియోలో నేను వేస్తున్న ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ గంగా గోరింటాకు తీసుకొని ఇంటికి రీచ్ అయ్యేసరికి వీరు అప్పటికే రామనాథం పిఏని తలపై కొట్టి ఎవరికీ తెలియకుండా స్టోర్ రూమ్లో అయితే కిడ్నాప్ చేసి పెడతాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా రుద్ర ఆ రాడ్ని చూసి లోపలికి వెళ్ళేసరికి కాళ్ళు చేతులు కట్టేసి స్పృహ కోల్పోయిన అతను కనబడతాడు. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. ఇతన్ని ఇక్కడ ఎవరు కట్టేసి ఉంచారు అని చెప్పి ఆలోచిస్తూ అతని ఎంత స్పృహలోకి తీసుకురావాలనుకున్నా, ఎంత వాటర్ కొట్టినా అతను నిద్ర లేవకపోయేసరికి, స్పృహలోకి రాకపోయేసరికి ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడనమాట రుద్ర. ఇతన్ని వెంటనే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకువెళ్ళి తీరాలని చెప్పి ఇంకా అలా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వెంటనే అతనికి సెలైన్ ఎక్కించడంతో అండ్ తలకి కూడా ట్రీట్మెంట్ చేయడంతో అతను మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. అప్పుడే గంగా, సార్ ఏం సార్ మీరు ఎక్కడున్నారు, ఇంకా ఇంత టైం అయింది, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను తర్వాత వస్తాను గంగా, ఒక ఇంపార్టెంట్ పనిపైనే ఇక్కడికి వచ్చానని చెప్పి చెప్తారు. ఓ అవునా సార్ అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది గంగా. అప్పుడే ఇంకా శకుంతల, రుద్ర కూడా ఇంట్లో లేడు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి, ఏయ్ గంగా ఏంటలా చూస్తున్నావు, వెళ్ళి జ్యూస్ తీసుకురాపో అని అంటారు. తీసుకొస్తానమ్మగారు అని చెప్పి పాపం అలా బయలుదేరుతుందనమాట గంగా. అయితే కరెక్ట్గా అప్పుడే ఇంకా గంగ వైపు చూస్తూ, సుధా ఎందుకు ఎందుకు తన్ని మీరు ఇంతలా విసుక్కుంటున్నారు, గంగ చాలా మంచిది కదా వదిన, తను బాక్సింగ్ ఛాంపియన్ కూడా అవుతుంది, తను ఎంతో పట్టుదలతో కృషితో ఎంతో బాగా నేర్చుకుంటుంది, అలాంటిది మీరెందుకు పాపం తన్ని అంతలా అంటున్నారు అని చెప్పి అనేసరికి ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట. అలా శకుంతల, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలే సుధా, లేకపోతే నెత్తికెక్కి కూర్చుంటారు, ఇదిగో ఇప్పుడు ఈ విషయం కూడా ఇంతే అని చెప్పి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంక పాపం గంగ ఆ మాటలు విని కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. మీ వదిన గురించి నీకు తెలిసిందే కదా, ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది అని విజయేంద్ర అంటారు. అన్నయ్య, వదినని మీరేమీ అనకండి, వదిన మాటలు పైకి కటువుగా ఉంటాయి కానీ వదిన చాలా మంచిది అని చెప్పి అంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే పాపం సుధా గంగా దగ్గరికి వెళ్తుంది. గంగా, నీకెవరు గోరింటాకు ఇంకా పెట్టలేదు కదా అని అంటారు. లేదమ్మా అని అంటుంది. నీకు రుద్ర వచ్చి గోరింటాకు పెడతాడులే, పెట్టకపోయినా నేను బలవంతంగా పెట్టేలా చేస్తాను అని చెప్పి మాటిస్తూ పాపం అలా అక్కడ కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇంకా జయ ఏమో, అయినా నాకంటే తనే ఎక్కువ కదా, అందుకే కబుర్లు చెప్తుంది అని చాలా జలస్గా ఫీల్ అయ్యి, అమ్మా ఏంటమ్మా నేను ఇక్కడుంటే నువ్వేంటి అక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏ తప్పేముంది, అయినా గంగ ఇక్కడ ఒంటరిగా ఉంది, గంగకు కూడా పాపం చాలా బాధగా ఉంటుంది కదా, ఒంటరిగా లోన్లీగా అనిపిస్తుంది కదా, అందుకే గంగ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఇంకా గంగతో కబుర్లు చెప్తూ ఉంటారు. అప్పుడే పాపం గంగ ఏమో ఇంకా అలా సుధతో కబుర్లు చెప్తూ, అమ్మ నాకెందుకో తెలీదు, మిమ్మల్ని చూస్తే చాలా అంటే చాలా దగ్గర ఫీలింగ్ అనిపిస్తుంది, మీరు నిజంగా నా నా వాళ్ళని, నా సొంత వాళ్ళని అనిపిస్తుంది అని అంటారు. గంగా అలా అంటావేంటి, నేను నీ సొంత మనిషినే కదా, నేను నిన్ను కనకపోయినా నువ్వు నా కూతురువే అని చెప్పి ఇంక సుధా అంటుంటే పాపం గంగ వెంటనే సుధాని హక్ చేసుకుంటుంది. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది శకుంతల. చూస్తూ, అవును వీళ్ళు ఇలాగే క్లోజ్ అయిపోతూ ఉంటారు, నేను మాత్రం వీళ్ళని చూస్తూ ఊరుకోను అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రుద్ర ఇంకా అలా హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే కరెక్ట్గా డాక్టర్ అప్పుడే బయటకు వచ్చి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసరికి ఇంకా రుద్ర అయితే లోపలికి వెళ్తారు. వెళ్ళి, అసలు ఎవరు మీరు, మా ఇంటి ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్లో మీరెందుకు కట్టేస్తున్నారు, అసలు మీరు ఎవరని చెప్పి అడిగేసరికి, సార్ చెప్తాను సార్, నిజం చెప్పాలంటే నేను మీ దగ్గరికే వచ్చాను, ఆ రోజు మా మా గురువుగారు కూడా మీకే కాల్ చేశారు కదా సార్ అనేసరికి ఇంకా వెంటనే, అంటే మీరు అనేసరికి, అవును విశ్వనాథం గారి సారీ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారి పిఎన్ నేనని చెప్పేసరికి ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడు రుద్ర. సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్, అది ఏంటో తెలుసా, నిజానికి వీరునే మా గురువు గారిని యాక్సిడెంట్ చేశాడు సార్, వీరుకి కన్న కూతురు ఎవరో, ఆ స్కెచ్ ఎవరో తెలుసు కాబట్టి ఇలా చేశాడు సార్ అనేసరికి, అంటే విశ్వనాథం గారి అసలైన కూతురు ఎవరో
వీరుకు తెలుసా? అందుకే ఇలా చేశాడా అని అనేసరికి అవును, అవును సార్ అని అంటారు. తను ఎవరు? నేను తెలుసుకోవాలి, చెప్పు తను ఎవరు అనేసరికి తను ఎవరో కాదు సార్, మీ మీ భార్య గంగ అని చెప్పేసరికి ఒక్కసారిగా రుద్ర అలా షాక్లో ఉండిపోతాడు. ఏంటి గంగ? గంగ గంగే విశ్వనాథం మావయ్య గారి కన్న కూతురా అని చెప్పి తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట. రుద్ర, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు, ఎందుకంటే ఈ విషయం తెలిస్తే అందరూ చాలా అంటే చాలా ఇప్పుడు కావాలని చెప్తున్నాను అనుకుంటారు. సాక్ష్యం ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా కావాలని చెప్పాను అనుకుంటారు. అలా జరగకూడదు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. గంగ పేరు నిలబడాలి. ఎందుకు ఇప్పుడు మా పెద్దమ్మ కూడా ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థమైంది. గంగని కావాలనే సుధా అత్తయ్యపై కోపం అంతా గంగపై చూపిస్తుంది. అలా జరగకూడదు అని పాపం అలా ఇంకా ఆలోచిస్తూ అక్కడి నుండి తనకి డబ్బులు ఇచ్చేసి, చూడు ఈ విషయాన్ని నువ్వు ఎవ్వరి ముందు బయటపెట్టద్దు, నేను చెప్పమన్నప్పుడే వచ్చి చెప్పని చెప్పి అక్కడి నుండి రుద్ర ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంకా రుద్ర ఇంటికి వచ్చి గంగ వైపు పాపం చాలా అభిమానంగా చూస్తూ గంగతో ఏం మాట్లాడకుండా తన చేతికైతే గోరింటాకు పెడతారు. పాపం గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా శకుంతల మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ అండ్ జయ ఇద్దరు కలిసి ఇంకా బాక్సింగ్ అకాడమీకి అయితే బయలుదేరుతారు. అప్పుడే ఇంక విశ్వనాథం, చూడండి ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఒక కొత్త పంచ్ని చెప్పబోతున్నాను, అది ఏంటో తెలుసా? ఇదిగో ఇలా అని చెప్పి ఇద్దరికి కొత్త పంచ్ అయితే ఇస్తారు. అప్పుడే కరెక్ట్గా చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా జయ అయితే గంగా ఏమో సింగిల్ టేక్లో అది తీసుకుంటుంది, కానీ జయ తీసుకోలేదు. చూడు జయ, ఇప్పుడు గంగా ప్రొఫెషనల్, నువ్వు కాదు అని సాకులు చెప్పడం కాదు. నేను ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా ఇద్దరికి కొత్తగా నేర్పిస్తున్నాను. అలాంటిది ఎందుకేం చేయలేకపోతున్నావు అని చెప్పి అడుగుతారు. అంటే నాకు సరిగ్గా అర్థం కావట్లేదు నాన్నగారు అని అంటుంది. అర్థం కావటం లేదా? ఏం అర్థం కావటం లేదు? చూడు, నీ ఫోకస్ అనేది ఇక్కడుండాలి, అంతేకాని వేరే విషయాలపై ధ్యాస పెట్టకూడదు. ఎప్పుడు జరిగేది అప్పుడు జరుగుతుంది, అర్థమైందనుకుంటా అని అంటారు విశ్వనాథం. అర్థమైంది నాన్నగారు అని చెప్పి అక్కడి నుండి మాత్రం ఇంకా అన్ఫోకస్డ్గానే ఉంటుందన్నమాట. అలా జయ అయితే ఇంకప్పుడే డౌట్ వస్తుందన్నమాట తనకైతే విశ్వనాథంకి. ఇంకా దూరంగా చూస్తున్న విశ్వనాథం వైపు చూస్తూ ఉంటారు. అలా గంగా వెంటనే విశ్వనాథం దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు సార్, కానీ ఒక్క విషయం మాత్రం మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, జయన్ చూస్తుంటే, తన బిహేవియరింగ్ చూస్తుంటే నాకెందుకో తను మీ కూతురు కాదేమో అనిపిస్తుంది సార్. అమ్మగారిని తను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుందేమో. ఒకసారి మీరే ఈ విషయం గురించి చాలా చాలా లోతుగా ఆలోచించాలి సార్ అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా విశ్వనాథం కూడా ఆలోచనలో పడతారు. ఏ ఒక్క పోలిక కూడా మా ఇద్దరిలో తనకు కలవలేదు. ఎప్పుడు తొందరపాటు, ఆవేశం, నిర్ణయం, బాక్సింగ్పై ఇంట్రెస్ట్ లేకపోవడం, లేని వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఇవన్నీ ఎప్పుడు మేము ఎవరికీ చేయలేదు. కానీ తను ఇలా చేస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంది అని చెప్పి ఇంక వెంటనే అలా ఆలోచనలో అయితే పడతారనమాట విశ్వనాథం. కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని అనుకుంటూ ఇంకా అలా ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శకుంతల ఇంకా అలా టెంపుల్కి బయలుదేరదామని చెప్పి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కొంతమంది రౌడీలు అయితే శకుంతలపై అటాక్ చేస్తారు. ఇంకా రౌడీలను చూస్తూ చాలా అంటే చాలా ఘోరంగా అనుకుంటుందంట శకుంతల. ఇప్పుడు ఏం చేయాలి నేనని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏయ్ నీ ఒంటిపై ఉన్న నగలన్నీ ఇచ్చేసి వెళ్ళిపో, లేకపోతే అని చెప్పి కత్తి తీస్తారు. ఇంక వెంటనే కరెక్ట్గా అదే టైంకి బైక్పై అటువైపుగా కార్తీక్ రావడంతో ఇంకా కార్తీక్ వెంటనే తన ప్రాణాలకు తెగించి మరీ, రేయ్ మా మేడంపై చేయి వేశారో చంపేస్తా అని చెప్పి శకుంతలకి ముందు నించుంటాడు. ఒక్కసారిగా ఇంకా శకుంతల అయితే అలా చూస్తూ ఉంటుంది పాపం చాలా అభిమానంగా కార్తీక్ వైపు. ఇంకా వాళ్ళు కరెక్ట్గా పొడవాలని వస్తూ ఉంటే అదే టైంకి అతను చెయ్యి అడ్డు పెట్టడంతో చెయ్యి అయితే కొంచెం కట్ అవుతుంది. ఇంక వెంటనే వాళ్ళకి పోలీస్ అని చెప్పి అనేసరికి వాళ్ళైతే పారిపోతారు. ఏంటి ఇది కార్తీక్, నీ చేతికి చూడు ఎంత పెద్ద గాయమైందో అనేసరికి, మేడం మిమ్మల్ని కాపాడాను మేడం, అది చాలు నాకు, ఈ గాయాలన్నీ చిన్నవే మేడం, ఏముంది తగ్గిపోద్ది ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే, మీకేం కాలేదు కదా మేడం అని అంటారు. లేదు నాకేం కాలేదు. ఎందుకు కార్తీక్, నా కోసం ఎందుకు ఇంత చేసావు అని చెప్పి అడిగేసరికి, మేడం నీకో చెప్పనా మీకు,
చిన్నప్పటి నుండి అమ్మా నాన్న లేకుండా పెరిగాను మేడం. అనాథ శరణాలయంలో పెరిగాను. నాకంటూ ఒక చదువుకొని జాబ్ సంపాదించి నా పని నేను చేసుకుంటున్నాను. కానీ ఏమీ లేని నాకు ఒక ఇల్లిచ్చి, దేవాలయం లాంటి మీ సూపర్ మార్కెట్నిచ్చి, అక్కడ మక్కం గారిని, దేవత లాంటి ప్రమీల మేడంని, మిమ్మల్ని అందరినీ ఇచ్చారు రుద్ర సార్. మీరు ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మలాగా, విజయేంద్ర సార్ని చూస్తే మా నాన్నలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది సార్. మేడం, అందుకే నేను మీకు ఇంతలా కనెక్ట్ అయ్యాను. మీకు ఏ చిన్న గాయమైనా నేను తట్టుకోలేను మేడం అని అనేసరికి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది ఎమోషనల్గా. శకుంతల అయితే భాను కళ్ళతో పాటు భానుకున్న సంస్కారం కూడా ఇతనిలో ఉంది అని చెప్పి అలా ఒక విషయాన్నైతే అర్థం చేసుకుంటుంది శకుంతల అయితే. ఇంక అప్పుడే కరెక్ట్గా రుద్ర అటుగా వస్తాడు. ఇంక శకుంతల ఏమో ఈ కార్తీక్ తలపై చేవేసి నిమురుతూ, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి కార్తీక్, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని పాపం ఎంతో సంతోషంగా హ్యాపీగా చూస్తూ ఉంటుంది కార్తీక్ వైపు. వీళ్ళిద్దరి బాండింగ్ ఇంకా ఇలాగే బలపడాలి, ఇలాగే ఉండాలి అని పాపం ఎంతో హ్యాపీగా దూరం నుండి చూస్తూ ఫీల్ అవుతారు రుద్ర. ఇది ఇలా ఉండగా విశ్వనాథం ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అండ్ దట్ ప్లాన్ విల్ బి అమేజింగ్ అనమాట. సో అప్పుడే ఇంకా డమ్మీ చిన్ని హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కొంతమంది వస్తారు ఇంటికి. నమస్కారం సార్ అని చెప్పి అంటూ ఉంటారు. నమస్తే, కూర్చోండి అని చెప్పి అనేసరికి సుధా జయ అని చెప్పి ఇద్దరిని పిలుస్తారు. ఇంక సుధా అండ్ జయ ఇద్దరు వస్తారు. ఏం నాన్నగారు అని అంటుంది. జయ, నీకు ఒక విషయం తెలుసా? నేను నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేసేవాడిని. యు నో వై? బ్లడ్ డొనేషన్ ఈజ్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ బీయింగ్ సర్వైవల్. ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఎదుటి వ్యక్తికి మనం పరోక్షంగా ప్రాణం పోసినట్టే. కాబట్టి నీ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటారు. వామ్మో, ఇప్పుడు ఈ ఓల్డ్ బాక్సర్కి నేను బ్లడ్ ఇవ్వనని చెప్తే ఆయనే చేత్తో నా రక్తాన్ని పిండేస్తాడేమో. లేదు, ఇతనికి అలా చెప్పకూడదు అని అనుకుంటూ, ఓకే మీరు చెప్పినట్టే చేస్తాను నాన్న, మీరేమంటే అదే అని చెప్పి ఇంకా బ్లడ్ డొనేట్ చేయడానికి ఓకే చెప్తుంది. ముందుగా వీళ్ళు నీ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. నీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని తెలిసిన తర్వాత నీ బ్లడ్ని వీళ్ళు తీసుకుంటారు, ఓకే అని ఇంకా అలా బ్లడ్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేపిస్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ వైపు అయితే. హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నటిస్తూ చా అని చెప్పి అనుకుంటుంది జయ. ఇంకా అలా బ్లడ్ కలెక్ట్ చేసుకుంటారు. బ్లడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు శాంపిల్స్ ఎవరైతే కలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుండి బయటికి వచ్చేసి, తెలుసు కదా ఏం చేయాలో, నేను చెప్పినట్టే చేయండి, అర్థమైందా అని అంటారు. అర్థమైంది, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. మీ బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా టెస్ట్ చేస్తానని చెప్పి ఇంకా డిఎన్ఏ టెస్ట్కి అయితే మొత్తం రెడీ చేయిస్తారు. ఇప్పుడు ఈ డిఎన్ఏ రిపోర్ట్ల ద్వారా నిజం బయటపడుతుంది. ఒకవేళ నిజంగా తను నా కన్న కూతురు అయితే పాజిటివ్ వస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వను. ఒకవేళ నిజం కాకపోతే అప్పుడు నా కూతురు ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఆలోచనలో పడతారు. అలా హ్యాపీగా విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.